ప్రియులారా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. దేనికి ఈ బలం? మా అన్న చెప్తా ఉండేవారు, ఫ్రెడ్ అన్న చెప్తా ఉండేవాడు. ఆ రోజుల్లో ఎర్ర బస్సులు ఉండేవి కదండి, ఎర్ర బస్సులు. ఓ పల్లెటూరుకి వెళ్ళిపోయి రాత్రి ఆ పల్లెటూరులోనే ఉంటుంది ఆ బస్సు. డ్రైవరు కండక్టరు లుంగి కట్టుకొని, పంచి కట్టుకొని బస్సు మీద ఆరు బయట గాలి పోసుకుని పడుకునేవాళ్ళు. తెల్లవారు 4 గంటకల్లా లేచి డ్రైవరు కండక్టర్ ఎక్కితే ఆ ఊళ్ళో వాళ్ళు గోంగూర, ఆకుకూర, బచ్చల కూర, పప్పుల కూర, గడ్డి, పచ్చగడ్డి, పాలు, పెరుగు మొత్తం బస్సులు వేసుకొని బయలుదేరేది పట్టణానికి. నైట్ హాల్ట్ బస్సు. ఇదే క్రమంలో ఓ రోజు బస్సు బయలుదేరింది. డ్రైవర్ తోలుతున్నాడు. డ్రైవర్కి ప్యారల్గా పక్క సీట్లో ఒకడు, ఇక్కడేమో బానెట్టు, ఇంజిన్, ఆ పక్కనేమో ఒకడు కూర్చున్నాడు, పక్కన దుప్పోడు. బస్సు వెళుతుంది. పల్లెటూరు దాటి 1 గంట ప్రయాణం అయిన తర్వాత దిగండి, ఒక అరగంట టీలు, కాఫీలు గట్రా ఏదైనా తాగాలంటే తినడు, చూడండి ఇంకెక్కడ బస్సు ఆగుదో తినగా టౌన్కి వెళ్ళిపోద్ది బస్సు అన్నాడు. అందరు దిగారు, వీడు దిగల. ఏ బాబు నువ్వు దిగవా? దిగు నువ్వు కూడా, టీలు, కాఫీలు గట్రా అన్నాడు. నేను దిగనులే, నేను తెచ్చుకున్నాను అన్నాడు. దిగేశాడు. ఎక్కడ అందరూ ఎక్కడ టీలు అయిపోయినా ఎగరా, రైట్. ఇక డ్రైవరు స్టీరింగ్ పట్టుకొని ఎంత నెతికినా ఈ గేర్ రాడ్ లేదు, శాంతం లేదు. అది ఏటైంది గేర్ రాడ్ అసలు అని చూశాడు. వాడు చూపుతాను చంపేస్తాడు, చదువుతున్నాడు. ఇంకా డ్రైవర్కి తప్పదు, వాడొక్కడే ఉన్నాడు బస్సులో. అందరు దిగారు, ఈడొక్కడే దిగల. ఇక తప్పలేదు డ్రైవర్కి. బాబు ఇక్కడ ఒకటి ఇట్లా ఒకటి ఉండాలి, అది మనం చూస్తున్నా బస్సు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు ఒక చేత్తో తోలుతావు, దీన్ని ఎరగొట్టలేకపోతున్నావు. ఓ చేత్తో తోలుతావు, దీన్ని ఎరగొట్టలేకపోతున్నావు. అందుకే ఎరగొట్టి మడతెట్టి కుర్చీ కింద పెట్టాను అన్నాడు. నీ దుంపదేగా, అది లేకపోతే బస్సు నడవదురా అన్నాడు. ఏమో నాకేం తెలుసు, నువ్వు ఎరగొట్టలేకపోతే అంటే. ఈ డ్రైవర్ ఏమో బొంగునాథం గడు పక్కోడు, వీడేమో కుదమట్టంగా ఉన్నాడు ఆ సీట్లో. ఒరే నీ దుంపదేగ, నీకు బలం ఉంది కానీ బ్రెయిన్ లేదురా. నీకు బలం ఉంది కానీ బ్రెయిన్ లేదురా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంసోనికి బలం ఉంది, బ్రెయిన్ లేదు. సొలొమోనుకి బ్రెయిన్ ఉంది, బాడీ కాపాడుకోలేకపోయాడు.